దానికోసం ఇప్పుడు పెండది మొత్తం అట్టలాగా ఏసి పెట్టి ఏమంటారు పెండని ఏస్తారుగా? అది ఒక తోటి వేస్తారు గుంత. గుంతలాగా గాదు. ఆ! ఈ పిడికెల్లాకేసి ఆ! ఆరబెట్టి అట్లా తీసుకుంటున్నారు. అట్లా ఆహా! హైదరాబాద్‌లో మొత్తం అదే నడుస్తుందనమాట. మొత్తం ఇప్పుడు బందయినాయి అన్నీ. హాస్టల్స్ ఇట్లా వల్ల. ఆ! దానికోసం మళ్ళీ మనం అమ్ముదా అంటే అమ్మొచ్చు దానికి. ఎహే! ఏమొస్తాయి అవి. అరే! నువ్వు ఏమొస్తాయి నువ్వు పొట్టు 2 కలిపినావనుకో, ఒక పిడికెకు రూ. 5 లెక్కన అమ్ముతుండ్రు. తీసుకుంటుండ్రు వాళ్ళు. అట్లయితే అడవిలో మాది ఒక్కనాడే ఆ పెద్ద బొచ్చెతోటి 15 బొచ్చెలో, 13 బొచ్చెలో అయితది. మరి అందు గురించే. తక్కువ పెన అది బండ నిండిపోతది ఆ తగిన ఆరబెడితే. అందు గురించే మళ్ళా నువ్వు చెప్తే మళ్ళా అమ్ముదాం. లారీ ఇట్లా మాట్లాడదాం. కంపెనీ ఆల్రెడీ నాకు చెప్పిండ్రు అందు గురించే వాళ్ళు. అందు గురించే నేను ప్రత్యేకంగా నీకు కలుదా అని నేనొచ్చిన నేను. ఏం పరిస్థితి. సూతం గాదు. ఆ! ఆల్రెడీ వాళ్ళు చెప్పినయి ఎందుకంటే చాలా మంది ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువుండ్రు మళ్ళా. ఇప్పుడు పైసలు వాళ్ళు ఇప్పుడు గ్యాస్ లేక ఇబ్బంది పడుతుండ్రు అంతా. గాని ఆ? ఆరేవరకు లేట్ కాదురా ఏది? పెండ. నువ్వు అట్లా కాకుండా సార్ డైరెక్ట్ అని ఇప్పుడు లారీ వచ్చి వేసుకుపోతుంది వాళ్ళ దాంట్లోకి వాళ్ళే ఆరబెట్టుకొని అట్లా కూడా ఇస్తారు. ఇప్పుడు స్టీమ్ బయట హీట్ చేసి స్టీమ్ పెడుతుండ్రు. పెట్టిన ఎమ్మడే ఒక గంట 2 గంటలనే ఆరిపోయేటట్టు నీళ్ళు ఆవిరిలాగా ఇట్లా పెట్టి స్టీమ్ అవుతుంది అది. అట్లా అది మొత్తం ఎరువులు లెక్కల కలిసి లేదా ఇప్పుడు ఎట్లా చేస్తారు చేయనికి పెండ అంటే ఒకనాడు 2 రోజులు అయితే పెండ అవుతుంది. పెండగా నీ అనేది ఇప్పుడు పిడికెల్లాకి వేస్తాం కదా, స్టీమ్ పెడితే అది మొత్తం హీట్ అయ్యి జబ్బున అయిపోతుంది. అట్లా కూడా అమ్మొచ్చు. అట్లా నేను అనేది సూతంగా నువ్వు ఏదోటి చెప్తే ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు ఇప్పుడు అట్లా కాదు. అట్లా కాదు. ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళకు వాళ్ళు ఆర్డర్ ఇచ్చా అనుకో, ఎందుకంటే నాకు టార్గెట్ ఇచ్చిండ్రు. అదే కానీ నేను రా పిల్లలు తెలుసుకొని చెప్తా పడరా. నువ్వు ఏదో గట్టిముడి చెప్తే నేను మాట్లాడదా వాళ్ళ దగ్గర. నీ పిల్లలు తెలుసుకుంది కాదు. అది మళ్ళీ రిస్క్. అది నువ్వు రిస్క్ ఎందుకు కాసి నీకు ఇబ్బంది అనిపిస్తే అయిపోయి ఇద్దరు కులాలు నేనే పెడతా. లేకపోతే అట్లాగా మొత్తం నువ్వే అమ్ముకుంటా అంటే యాక్చువల్గా అది 10 రూపాయలకు అమ్ముతారు అనమాట. నీకు 5 చెప్తున్నా నేను. అట్లా అని వాళ్ళ కంపెనీ నువ్వు డైరెక్ట్ నువ్వే అట్లా అమ్ముకుంటా అంటే అమ్ముకో. మళ్ళీ ఇంకా చెప్తా నేను. నెంబర్ ఇస్తా మాట్లాడుకొని అమ్ముకుంటా అంటే అమ్ముకో. నేను ఈ ఆలోచన మరి నువ్వేమంటలేవు. ఫోన్ చేస్తా పట్టు. ఎప్పటికి? ఒక గంట తర్వాత ఫ్రీ అది ఇదంతా పడాలి. కాదు అది ఫ్రీ అవుతుంది కానీ నువ్వు నాకు గట్టిముడి చెప్తే అనుకో, మళ్ళీ నేను ఇక్కడ ఉండదు. మళ్ళీ నాకు వేరే దగ్గరకు పోవాలి. వేరే దగ్గరకు పోయి అడగాలి. నువ్వు పోయిరా పోరా నేను చెప్తా. అట్లా కాదు, నీకు అర్థం కాదు. రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ఎంబడే పెడతా అనుకో, వాళ్ళు చూసుకొని ఓకే అని వాళ్ళు పెట్టుకుంటారు అనమాట. ఇప్పుడు ఏమన్నా జబ్బున ఆర్డర్ ఇచ్చా అనుకో, ఫస్ట్ నువ్వు రిజిస్ట్రేషన్ చేస్తాను అనుకో, నీకు వస్తుంది అవకాశం. నువ్వు తర్వాత ఎంగసి రిజిస్ట్రేషన్ చేసావు అనుకో, ఆర్డర్ వాళ్ళకు పోతుంది, ఫస్ట్ నీకు రాదు. అందు గురించి నీ ఇష్టం మరి నీ అవకాశం.